హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు మన వీడియోలో బెల్లంతో స్వీట్ కవర్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీ రెసిపీ అండి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా కూడా చేసుకోవచ్చు. నోటికి మనకు తీయగా తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా చేసుకొని తినండి. మనకి ఇవి 10 days అయినా కూడా పాడైపోకుండా చాలా బాగుంటాయండి. మనం ఫ్రెష్గా చేసినప్పుడు ఎలా ఉంటాయో సేమ్ అదే టేస్ట్తో ఉంటాయండి. చాలా చాలా బాగుంటాయి. పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, చాలా ఇష్టంగా తింటారు. అండ్ హెల్తీ రెసిపీ కూడా అండి. చూడండి, నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకుందామండి. అందులోకి 2 cups మైదా తీసుకుంటున్నానండి. సేమ్ అదే కప్తో 1 cup గోధుమ పిండి తీసుకుంటున్నాను. నెక్స్ట్ 1/2 cup సూజీ రవ్వ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇందులోకి మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా కరిగించిన బటర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర కనుక బటర్ లేకపోతే నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చండి. ఇదంతా కూడా పిండిలో బాగా ప్రెస్ చేస్తూ ఇలా బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలపాలి. మరీ సాఫ్ట్గా కాకుండా వాటర్ చూసి వేసుకోవాలండి. మరీ సాఫ్ట్ అయిపోకూడదు. మనకు ఇందులో మనం రవ్వ వేసున్నాం కాబట్టి మనకు వాటర్ కూడా కొంచెం పీల్చుకుంటుందండి. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా పిండి తీసుకొని ఇలా చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలండి. పిండి అంతా కూడా ఇలా చేసి పెట్టేసుకోవచ్చు. చాలా స్మాల్ బాల్స్ అండి. మనం ఎంత చిన్నవి చేసుకుంటే మనకు గవ్వలు అనేది అంత క్రిస్పీగా వస్తాయి. నెక్స్ట్ మరో ప్లేట్ తీసుకొని గవ్వలు చేసే చెక్క తీసుకుందామండి. మీ దగ్గర కనుక ఈ చెక్క లేకపోతే మనం ఫోర్క్తో కూడా చేసుకోవచ్చు. ఒకటిగా ఇలా బటన్ వేలుతో ప్రెస్ చేసినట్టు ఇలా ముందుకు జరిపితే మనకు గవ్వలు అనేది ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా అన్నీ కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు. మీ దగ్గర కనుక గవ్వలు చెక్క లేకపోతే ఇలా ఫోర్క్తో కూడా చేసుకోవచ్చు అండి. చూడండి, ఫోర్క్తో కూడా చాలా ఈజీగా వస్తాయి. ఇలాగే సేమ్ అన్నీ కూడా ఇలా చేసుకునేయాలండి. చూడండి, అన్నీ కూడా సేమ్ ఒకే సైజులో చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. మనకు రౌండ్స్ చేసుకోవడమే లేట్ అవుతుందండి. మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ గవ్వలన్నీ కూడా ఆయిల్లో వేసేసుకుందామండి. వేసిన వెంటనే కదపకుండా ఒక 1 minute అలా ఫ్రై అవ్వనిచ్చి కలుపుకోవాలండి. ఇలా అన్నీ కూడా లైట్ గోల్డ్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. గవ్వలన్నీ కూడా ఫ్రై అయిపోయాయండి. ఆయిల్లోంచి సపరేట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మిగిలినవన్నీ కూడా ఇలాగే సేమ్ అన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందామండి. గోధుమ పిండి మైదా టోటల్గా 3 cups తీసుకున్నాం కదండి. ఇప్పుడు 3 cupsకి 1 cup బెల్లం అయితే వేసుకుంటున్నాను. అందులోకి 1/2 cup వాటర్ వేసుకుంటున్నానండి. ఇదంతా కూడా బెల్లం బాగా కరగనిచ్చి మనం ఫిల్టర్ చేసేసుకుందాం. ఇందులో డస్ట్ కానీ రాళ్ళు కానీ ఏమన్నా ఉంటాయి కదండి, అవన్నీ కూడా మనకు నోటికి తగలకుండా ఉండడం కోసం ఇలా ఫిల్టర్ చేసేసుకుందామండి. ఆ ప్యాన్ని మరోసారి శుభ్రంగా కడిగి మళ్ళీ పెట్టుకుందామండి. నెక్స్ట్ మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న ఈ బెల్లం వాటర్ అంతా కూడా వేసేసుకుందాం. మనకు పాకం అంతా కూడా బాగా దగ్గర పడుతుంది. అది చెక్ చేసుకోవడం కోసం ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని ఇలా బెల్లం వాటర్ కొద్దిగా వేసుకొని చెక్ చేసుకుందామండి. చూడండి, ఇలా వేసుకున్నప్పుడు మనకు ముద్దలాగా రావాలండి. అప్పుడే మనకు పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. నెక్స్ట్ మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వలన్నీ కూడా వేసేసుకుందామండి. ఈ గవ్వలకంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి.
చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నెమ్మదిగా కలుపుకోండి. ఇలా బెల్లంతో చేసుకున్నవైతే షుగర్ ఉండే వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. 2 మినిట్స్ కలుపుకుంటే సరిపోతుందండి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు బెల్లం అంతా కూడా ఈ గవ్వలకి బాగా పట్టింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు చల్లారనిద్దామండి. వేడంతా తగ్గిన తర్వాత చూడండి చాలా చాలా బాగున్నాయి. మనకు షైనీగా కూడా ఉన్నాయండి. కలరు చాలా బాగుంది కదా. తుంచుతుంటే కూడా కరకరలాడుతూ చాలా బాగున్నాయండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇవన్నీ కూడా విడివిడిగా చేసుకుంటూ సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. చూసారా మనకు స్వీట్ గవ్వలు అయితే రెడీ అయిపోయాయి. చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.